మరి ఆర్సీబీలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ రజత్ పటిదార్ గురించి. మరి తను రావడమే ఫస్ట్ సీజనే ట్రోఫీ అందించాడు. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఆ బ్యాటర్ని ఎంతో అద్భుతంగా తనకు పాస్ చేయడం జరిగింది. అండ్ తను బ్యాక్ టు బ్యాక్ 2 సీజన్స్లో అక్కడ ఛాంపియన్షిప్ అందించాడు టీంకి. నిజంగానే అక్కడ లక్కీ కెప్టెన్ ఫెంటాస్టిక్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇన్ని సీజన్స్ అక్కడ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేసినా కూడా రాలేదు. బట్ దెన్ రజత్ పటిదార్ కెప్టెన్ అనౌన్స్ చేయగానే ఇమీడియట్లీ కప్ గెలిపించేశాడు. బ్యాక్ టు బ్యాక్ 2 టైటిల్స్ కూడా. కానీ చాలా మంచిగా చేస్తున్నాడు కెప్టెన్సీ అని కూడా చెప్పాలి. నెవర్ ఈజీ విరాట్ కోహ్లీ అండ్ బిగ్ హీరోస్ ఉన్నప్పుడు ఇలా లీడ్ చేయడం, కానీ అది చేసి చూపిస్తున్నాడు. కాబట్టి మంచి అట్మాస్ఫియర్ కూడా పెడుతున్నాడు. తన పర్ఫార్మెన్స్ కూడా బ్రిలియంట్గా ఉంది. ఎలా అయితే పర్ఫార్మ్ చేస్తున్నాడు ద బ్యాట్ అండ్ అగైన్ టీమ్ని హ్యాండిల్ చేయడం, బౌలింగ్లో అక్కడ చేంజెస్ కానీ అవన్నీ కూడా సూపర్ డూపర్గా చేస్తున్నాడు. డొమెస్టిక్లో మొదలు పెట్టాడు అండ్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాడు. అందరూ కూడా షాక్ అయ్యారు. రజత్ పటిదారా కెప్టెన్ ఆర్సీబీకా. మధ్యాహ్నం అక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, అందరు ఖామోష్ అయిపోతారు. ఇప్పుడు తను అయితే దురందర్ పర్ఫార్మెన్స్ అందిస్తున్నాడు. అందుకని దాని తర్వాత సంతకం కూడా పెడుతున్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై ఉంటాయి.